హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేను చాలా బాగున్నానండి. సో ఈ రోజు అంటే క్లైమేట్ కూడా కొంచెం చల్లగా హాయిగా ఉంది. వర్షాలు పడుతున్నాయి కదా, సో వేడి వాతావరణము చెమట వాతావరణం తగ్గి కాస్త చిరాకు లేకుండా హాయిగా ఉంది. నేను కూల్గా లంచ్ ప్రిపేర్ చేసేసాను. లంచ్ అంటే చాలా సింపుల్గా చేశానులేండి. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, తినేసి హాయిగా కూర్చున్నాను. న్యూస్ పేపర్ చదువుతూ ఉన్నాను. మీ అందరికి ఒక్క క్వశ్చన్ అడగాలనుకుంటున్నానండి. ఎందుకంటే స్టార్టింగ్ లో అడిగిస్తే మీకు తెలిసిపోతుంది కదా ముందుగానే. ఏంటంటే నేను ప్రతిరోజు న్యూస్ పేపర్ ఒక్కొక్క రోజు చదవకపోయినా మాక్సిమం చదవడానికి ట్రై చేస్తూ ఉంటాను. చాలా మంచి మంచి విషయాలు తెలుస్తూ ఉంటాయి. సో అవి మీకు చెప్పాలని అనిపిస్తూ ఉంటుంది. కానీ నాకు తెలిసి ఏదైనా అలాంటిది చెప్పినప్పుడు మేము అన్ని చూసామండి, మేము చదివామండి అంటారంటే ఆల్మోస్ట్ అందరిళ్లలో న్యూస్ పేపర్ అనేది వేయించుకుంటూ ఉంటారు కదా, లేదంటే టీవీ ద్వారానే తెలుస్తూ ఉంటుంది. సో నాకు అనిపించింది ఏంటంటే ఏదైనా చదివినప్పుడు ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీకు వీడియోలో ఇక్కడ నుంచి నెక్స్ట్ ఈ రోజు ఏంటంటే ఏ రోజు వీడియో నేను మాక్సిమం ఒక్కొక్కసారి ఆ రోజు వీడియో ఆ రోజే పోస్ట్ చేస్తుంటాను, లేదంటే నెక్స్ట్ డే పోస్ట్ చేస్తుంటాను. మనం చదివింది ఒక్కొక్కసారి మర్చిపోతాము. సో ఏదైనా మంచి విషయం చదివింది మీతోటి షేర్ చేయాలా వద్దా అనేది, షేర్ చేయాలనుకున్న వాళ్ళు ఈ వీడియోకి లైక్ చేయండి. అవసరం లేదులే అన్న వాళ్ళు ఓకే అని చెప్పేసి నాకు అంటే అవసరమా అవసరం లేదనేది కామెంట్స్ లో తెలియచేయండి. సో మీరు విల్లింగ్గా ఉంటే ఈ వీడియోకి లైక్ చేయండి, కాదు అనుకుంటే పర్వాలేదండి అంత అవసరం ఏం లేదు అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో దీన్ని బట్టి నేను ఆలోచించుకుంటాను ఎంతమంది మీలో నేను ఏదైనా ఒక మంచి న్యూస్ పేపర్ ఆర్టికల్ అంటే మనం రోజు ఎన్నో వర్క్ రొటీన్స్ అని డిఫరెంట్ డిఫరెంట్ విషయాలు వీడియోలో చూస్తూ ఉంటాము, ఇంట్లో మాటలు చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఇలాంటివి కూడా ఏంటంటే మీరు పేపర్ చదువుతారు, బట్ స్టిల్ నేను మీకు ఆ విషయం షేర్ చేస్తాను. నాకు చదివిన వాటిలో కొంచెం ఇది చెప్తే బాగుండు మన సబ్స్క్రైబర్ కనిపించింది, నేను చెప్పొచ్చా. ఎందుకంటే నేను అలా చెప్పడం అంటూ మొదలు పెడితే ఆల్మోస్ట్ ప్రతిరోజు మీరు చదివే పేపర్ల విషయమే నేను చెప్తూ ఉంటాను కదా. సో అబ్బా బోరింగ్ అండి, ఎందుకంటే మేము ఆల్రెడీ చదువుతాం కదా, అవసరం లేదండి అని అంటే ఓకే, వద్దు, మీరు ఆ విషయం కామెంట్స్లో రాయండి. కాదండి మీరు చెప్పండి, ఇది బాగుంటుంది, ఈ విషయం మేము చదివిన మీ ద్వారా మాకు తెలుస్తుంది అనుకుంటే వీడియోకి లైక్ చేయండి. సో దట్ వచ్చిన లైక్స్ని బట్టి కామెంట్స్ని బట్టి నేను అర్థం చేసుకొని ఫర్దర్గా ఆలోచిస్తాను. ఎందుకంటే నాకైతే నా రోజులో కొంత సమయాన్ని న్యూస్ పేపర్కి అయితే కేటాయిస్తాను. నాకు చాలా ఇంట్రెస్ట్ అది. నాకు చిన్నప్పటి నుంచి ఉన్న ఆ అలవాటే నేను ఇప్పుడు యూట్యూబ్ సక్సెస్ఫుల్గా రన్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఎందుకంటే నాకు తెలియకుండానే చిన్నప్పటి నుంచి బోల్డ్ అని బుక్స్ న్యూస్ పేపర్స్ నాకు చదివే అలవాటు వల్ల చాలా విషయాల మీద అవగాహన ఉంటుంది. సో నేను ఏదడినా కొంతవరకు మీకు వెంటనే చెప్పగలుగుతున్నానంటే అది నా మైండ్లో ఉంటేనే కదా. సో అసలు అంటూ నా బ్రెయిన్లో ఏ విషయం లేకుండా మీరు స్వప్న గారు ఇది చెప్పండి అది చెప్పండి అంటే నేను చెప్పలేను కదా. సో నాకున్న హ్యాబిటే మంచి ప్లస్ పాయింట్ అనమాట. రీడింగ్ హ్యాబిట్ అనేది రియల్గా మనకి సంపద కంటే కూడా గొప్ప విషయం అనమాట. ఎందుకంటే ఎన్నో విషయాలు తెలుసుకుని ఉండగలగడం, మనకుండే జ్ఞానం అనేది కూడా చాలా గ్రేట్ అండి. సో అలా ఇచ్చేది మనకి న్యూస్ పేపర్స్, మంచి మంచి మ్యాగజైన్స్, కొన్ని బుక్స్ అట్లా ఉంటాయి. కాబట్టి మీరు ఎవరైనా అలా బుక్స్ చదివే రీడింగ్ హ్యాబిట్ లేకపోతే కనీసం ఇప్పటి నుంచైనా మొదలు పెట్టండి. మీకే కనీసం ఒక 2-3 నెలలు లేదా ఒక 6 నెలల తర్వాత ఊహించుకుంటే మీరు స్టార్ట్ చేయకముందు ఎలా ఉన్నారు, స్టార్ట్ చేశాక ఎలా ఉన్నారు అనేది మిమ్మల్ని మీరు కంపారిజన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదేనండి ఇవాళ నేను చెప్పాలని ఒక మంచి మాట. మరి మీ అభిప్రాయాన్ని అయితే నాకు మీ లైక్ ద్వారా, మీ కామెంట్ ద్వారా తెలియచేయండి. మీ ఫీడ్బ్యాక్ కోసం ఎదురు చూస్తుంటాను. ఫస్ట్ అయితే ఇవాళ మార్నింగ్ రొటీన్ చూసేసి వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ఇంకైతే మా కిచెన్లోకి వెళ్ళిపోదాం రండి. చూసారు కదా, మొన్న నేను సర్దుకున్న తర్వాత చాలా బాగుందనమాట. అండ్ నేను ఇంకొకటి చేసుకున్నటువంటి మార్పు ఏంటంటే ఈ స్టూల్, ఇది మామూలుగా వేరే చోట విడిగా పెట్టుకుంటామండి ఏదన్నా అవసరం అవుతుందని. మా కిచెన్ కౌంటర్ టాప్ చక్కగా క్లీన్గా నీట్గా ఉంది. కాకపోతే ఇప్పుడే వంట స్టార్ట్ చేయాలి కదా, కొంచెం 1-2 అటు ఇటు ఉన్నాయిలేండి, నేను సర్దేసుకుంటాను వాటిని. సో ఓవరాల్గా అయితే క్లీన్గా ఉందండి, చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది కిచెన్ నీట్గా ఉంటే. ఇంతకుముందు నేను చేసిన మిస్టేక్ ఏంటంటే డస్ట్ పడకుండా ఉంటుందని చెప్పేసి పేపర్ వేయడం వల్ల కొన్ని నీళ్ళ చుక్కలు పడి ఆ పేపర్ అంతా కూడా బ్లాక్ అయిపోయి అదొక ఏదో బాగాలేదు అన్న ఫీలింగ్లో ఉండేదాన్ని. ఈసారి పేపర్ వేయకుండా నేను ఆర్గనైజ్ చేసుకున్నాను, చాలా బాగుంది. కిచెన్లో పని చేస్తుంటే మాత్రం మా అబ్బాయి 24 అవర్స్ నా చుట్టుపక్కలే తిరుగుతూ ఉంటాడండి. ఏం కూర చేస్తున్నావు, ఏం టిఫిన్ చేస్తున్నావు, నువ్వు ముందు వెళ్ళి చదువుకు, నీకు ఇవన్నీ అనవసరం అంటే. ఇప్పుడు నూనె ప్యాకెట్ కట్ చేశాను కాబట్టి తనకి మైండ్ అంతా ఇక్కడే తిరుగుతుంది అనమాట. ఆ నూనె ఎట్లా కారుతుంది, ఆ డ్రాప్స్. పెద్ద అబ్జర్వింగ్ అండ్ ఎక్స్పెరిమెంటల్ టైప్ అనమాట మా అబ్బాయి. ప్రతిదానికి బాగా అబ్జర్వేషన్ ఎక్కువ చేస్తుంటాడు. సో ఈ రోజైతే మా ఎమ్మి బ్రేక్ఫాస్ట్ మేము ఇడ్లీ చేసుకున్నాం. ఇడ్లీ అంటే మన తెలుగు వాళ్ళం ఎన్ని రోజులు తిన్నా, ప్రతిరోజు తిన్నా కూడా బోర్ కొట్టినటువంటి బ్రేక్ఫాస్ట్ అనమాట. సో ఏదో అడుగుతా ఉన్నాడు పొద్దున్నే వచ్చేసి, నాకు చెప్పడానికి ఏదో గుర్తు రాలేదండి. ఇక ఓ పక్క మాట్లాడుతుంటాడు, చేతులు పనిచేస్తూనే ఉంటాయి అన్నమాట.
అబ్బాయిలంటే ఆబ్వియస్గా ఇంతే కదా. కాకపోతే పాపం ఈ చివరికి ఉంది కెమెరా ఉంది అన్న సంగతి మా వాడికి కనిపించలేదు, గోడ పక్కకు ఉండడం వల్ల. లేదంటే అసలు దరిదాపులో కూడా రాడు. ఇంక నేనైతే ఇడ్లీ ప్లేట్లు కొంచెం కడిగేస్తానండి. రేర్గా వేస్తుంటాను. మా ఇంట్లో కాస్త కాలం చల్లగా ఉందంటే చపాతీ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాం. సో ఇప్పుడైతే చాలా రోజులు అయిందని చెప్పేసి ఇడ్లీ చేసినాను. చాలా ఖుషీగా ఉన్నాడు అనమాట మా అబ్బాయి. ఇడ్లీయా అని చెప్పేసి. ఆల్మోస్ట్ మీ ఇంట్లో కూడా మగపిల్లలు ఉంటే ఇలాగే ఉంటుంది కదా. ఆడపిల్లలు అయితే రావట్లేదు కానీ ఈ రోజుల్లో కిచెన్లోకి మగపిల్లలు ఎక్కువగా వచ్చి సతాయిస్తూ ఉంటారు. అంటే తను అడుగుతూ ఉంటాడు అనమాట, నేను ఏం ప్రిపేర్ చేస్తున్నాను, చదువు కాస్త డుమ్మా కొట్టొచ్చనే ఐడియా అనమాట. దగ్గర వచ్చి ఇటు తిరుగుతా ఏవో క్వశ్చన్లు వేస్తున్నట్టుగా వేస్తూ టైం పాస్ చేస్తూ ఉంటాడు. ఇంకా స్కూల్కి రెడీ అయ్యే టైం అయితే రెడీ అయిపోయి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి. అండ్ మీలో చాలామంది సిలికాన్ బ్రష్ అడుగుతూ ఉంటారు కదండి. ఏం లేదండి, నేను దాన్ని కొంచెం సబ్బు రాసేసి ఇట్లా అని ట్యాప్ కింద కడిగేస్తే పోతుంది. ఇంకా దానికి కూడా మీరు స్పెసిఫిక్గా సిలికాన్ బ్రష్ ఎలా క్లీన్ చేస్తూ అంటూ ఉంటారు కదా. సర్ఫ్ వాటర్లో ఇలా మనము గిలకొట్టేసేసి ట్యాప్ కింద కడుక్కుంటే జిడ్డు అనేది పోతుంది. ఇంకా అంతకంటే పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఒక్కొక్కసారి నెయ్యి రాయను కానీ ఒక్కొక్కసారి నెయ్యి రాస్తుంటారు. నెయ్యి రాస్తే ఏంటంటే మనకి స్మూత్గా వస్తాయి ఇడ్లీలు, ప్లస్ అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తూ ఉంటాయి. సో నెయ్యి అయితే కాస్త సువాసన కూడా ఉంటుందని చెప్పేసి నెయ్యి. నైట్ పడుకునే ముందు పిండి గ్రైండ్ చేసేసాను. కొంచెం చల్లగా ఉండడం వల్ల అంతగా పులిసినట్టు అనిపించలేదు. అయినా కూడా పర్వాలేదు, బాగానే ఉంది టేస్టీగా. నేను ఆల్రెడీ వాటర్ పెట్టేసాను స్టవ్ మీద. కొంచెం మార్నింగ్ కదండి, అర్లీగా తొందరగా అవ్వాలంటే మళ్ళీ అది ఏమంటారు, ఈ పొగ వచ్చే వరకు టైం వేస్ట్ ఎందుకని చెప్పేసి ముందే పెట్టేసాను వాటర్ పెట్టేసి. ఇంకా మేము ముగ్గురమే కాబట్టి 3 ప్లేట్లు వేసుకుంటున్నాము. ఆ కెమెరా అక్కడ పెట్టామే కానీ అది ఉందన్న సంగతి కూడా మాకు గుర్తులేదు. మా పని ఏంటో మాదేంటో. ఆల్మోస్ట్ అందరిలో ఇంతే ఉంటుంది రండి. కాకపోతే మేము కనిపిస్తాం, మీరు కనిపించరు అంతే. ఆ టెన్షన్, ఆ హడావిడి ఏంటంటే ఆ టైం కల్లా వర్క్ అయిపోవాలి, అది మన మైండ్లో ఉంటుంది అంతే. కానీ వేరే ఏముండదు, బిజీగా ఉంటామన్నమాట. ఇది కొంచెం పగిలిందండి పక్కన. మొన్న మీకు స్టాండ్ తెచ్చుకున్నాను కదా ఆర్గనైజర్ పక్కది, అది తీసుకున్నప్పుడు అడిగానండి. ఇడ్లీ పాత్ర కూడా కొత్త తీసుకున్నాను, అడిగితే 1500 అన్నారు. ఉన్నది ఎటు నడుస్తుంది కదా, ఇప్పుడు మళ్ళీ 1500 పెట్టి అది తీసుకోవాలా, సరే తర్వాత తీసుకోవచ్చులే అని చెప్పేసి వచ్చేసాను నేను. ఇదేంటంటే కొంచెం అడుగుది స్టీల్ అవ్వడం వల్ల మాడింది, ప్లస్ కొంచెం మూత కూడా పక్కన క్రాక్ రావడం వల్ల గట్టిగా ఇట్లా గుచ్చి ఫిక్స్ చేయాల్సి వచ్చింది. ఫిక్స్ అయిపోయిందంటే మళ్ళీ గట్టిగా తీయడానికి ఇబ్బంది వేడి మీద. అందుకని అలా పక్కకు పెట్టేసి ఉంచేస్తాను. అమ్మయ్య, బ్రేక్ఫాస్ట్ ఒకటి పక్కన పెట్టేసాం కాబట్టి అది దాని పని అవుతుంటుంది. 10 నిమిషాలు వదిలేసామంటే అయిపోతుంది చిన్నగా. ఈ లోపల చట్నీ చేయడానికి పచ్చిమిర్చిలు కొన్ని తీసుకొచ్చాను. మా హస్బెండ్కి మా అబ్బాయికి కారాలు ఎక్కువే పడవన్నమాట. నాకేమో స్పైసీగా తినడం ఇష్టం, వాళ్ళకేమో కారం ఉండకూడదు. అందుకని ఏవో ఉన్నాయా లేవా అన్నట్టు కొన్ని పచ్చిమిరపకాయలు వేయాలి, లేదంటే ఇద్దరికి ఎక్కిళ్ళు వస్తాయి. అది వచ్చిన ప్రాబ్లం. కారం తగిలిందంటే ఎక్కిళ్ళు వచ్చేస్తాయి. అందుకని కొన్ని పచ్చిమిరపకాయలు, కొన్ని పల్లీలు వేసేసి పల్లీ చట్నీ చేసుకుంటాం. మా అబ్బాయి దీన్ని వైట్ చట్నీ అంటాడు. వాడికి పల్లీ చట్నీ అనడం తెలియదు, వైట్ చట్నీ అని పిలుస్తూ ఉంటాడు. సో వాడి ఇష్టమైన వైట్ చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు వెళ్ళే ముందు హడావిడిగా తీసుకొస్తాడు చేతులు తడిగా ఉన్నప్పుడు, డైరీస్ అయినట్టు. నేను ఒక్కొక్కసారి ఈవినింగ్ పెట్టేస్తుంటాను, అప్పుడప్పుడు మర్చిపోతాను. నిన్న వీకెండ్ అవ్వడం వల్ల గుర్తులేదు. సో ఇప్పుడు పెట్టించుకున్నాడు. పల్లీలు వేయించేసేసాను, పక్కన పెట్టేసి ఒక ప్లేట్లోకి తీసేసుకుని మనం ఫ్యాన్ కింద పెట్టామంటే ఈ పని అయ్యే లోపల మనకి అవి కూడా చల్లారితే వెంటనే వేసుకోవచ్చు. చూసారు కదా ఇడ్లీలు ఎంత ఎమ్మీగా ఉన్నాయో. చూడండి, నాది ఇట్లా ఓల్డ్ అయిపోయిందండి ఇడ్లీ పాత్ర, బ్లాక్గా అయిపోయింది. కాకపోతే పని అయితే నడుస్తుంది. సరే ఇక నడిచేదానికి 1500 ఎందుకులే అని నేను కొనుక్కొని రాలేదు. వీళ్ళిద్దరికీ ఫస్ట్ ముందు 2 ప్లేట్లు బయట పెట్టేసి నాది మాత్రం చల్లగా అయిపోకుండా లోపల పెట్టేసుకున్నాను ఒకటి బౌల్లోనే. ఇంకా చట్నీ కూడా వేయాలి కాబట్టి ఈ లోపల తాలింపు వేసేసి పక్కన పెట్టేయచ్చు అనేసి తాలింపు వేసేసా. తాలింపులో కొంచెం నూనె వేసానండి. ఒక్కొక్కసారి నూనె తాలింపు లేకుండానే తినేస్తుంటాం చట్నీ టైం లేకపోతే. చూసారు కదా పల్లీలు చక్కగా వేగి రెడీగా ఉన్నాయి. దీంట్లో కొంచెం వేసుకుంటే చింతపండు, కొంచెం కొబ్బరి, ఒక వెల్లుల్లి రెబ్బ వేసుకున్నారంటే బాగుంటుంది. లేదంటే ప్లెయిన్గా కాస్త ఉప్పు వేసేసుకొని మనం గ్రైండ్ చేసేసుకున్నా బాగుంటుంది. మీకు పల్లీలు తక్కువ ఉన్నాయి, కొంచెం చట్నీ ఎక్కువ కావాలి అనుకుంటే కాస్త పుట్నాల పప్పు కూడా వేసుకోండి. లేదంటే అచ్చంగా పల్లీలతో చేసుకుంటే టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది, కొంచెం ఇది యాడ్ చేస్తే డిఫరెంట్గా ఉంటుంది అంతే. ఓకే, మా చట్నీ కూడా రెడీ అయిపోయింది. అండ్ మీ పిల్లలు కరివేపాకు తినరు, తీసేస్తారు అంటే
హ్యాపీగా మనం తాలింపు వేసాక అందులోనే ఉంచితే కరివేపాకు క్రిస్పీగా అయిపోతుందండి. సో ఇట్లా నేను చేస్తున్నట్టు చేశారనుకో, చూసారా చిన్న చిన్న ముక్కలుగా అయిపోయింది. ఎవరు కూడా ఇక చట్నీలోంచి దాన్ని తీయలేరు. సో పిల్లలు ఇక కరివేపాకు వద్దనకుండా తినేస్తారు. నాకు ఒకసారి ఎప్పుడో వచ్చిందండి ఈ ఐడియా, అప్పటి నుంచి ఇదే ఫాలో చేస్తుంటాను. కూరలు అంటే ఏం చేయలేము, కానీ తాలింపులో మాత్రం క్రిస్పీగా అయిపోతుంది కరివేపాకు. సో అది ఇట్లా తట్టేసామంటే మనం చిన్న చిన్న ముక్కలుగా అయిపోతుంది, చట్నీలో కలిసిపోతుంది, ఇక చట్నీతో పాటు వెళ్ళిపోతుంది. ఇంకా మా పిల్లలకి ఎమ్మి బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తాను. వాళ్ళు తినేసేసి రెడీ అయిపోయాక ఇంకా కొంచెం లంచ్ పని ఉంది. ఇది ఒక కొత్త ప్లేట్ తీసుకున్నానండి, లేబుల్స్ కూడా తీయలేదు. ఇట్లా కొంచెం వేడి మీద పెట్టామంటే లేబుల్ ఈజీగా వచ్చేస్తుంది. తీసేసి సబ్బుతో కడిగేసుకోండి, క్లీన్ అయిపోతుంది. ఇవేంటంటే మనకి చట్నీలు విడివిడిగా పెట్టుకోవడానికి బాగుంటాయి, బౌల్స్ లేకుండా. అందుకని నాకు నచ్చాయని చెప్పేసి తీసుకున్నాను ఈ స్టీల్ ప్లేట్స్. ఒక పక్క చట్నీ, ఇంకో పక్కన రెడ్ చట్నీయో అల్లం చట్నీయో వేసుకుంటే బాగుంటుంది. బట్ మా అబ్బాయి నెయ్యితో తినడానికి ఎక్కువ ఇష్టపడతాడు, అందుకని నేను నెయ్యి వేసేసి ఇచ్చాను దానికి. కొంచెం స్పైసీగా ఉన్నా కూడా మిక్స్ చేసుకోవడానికి నెయ్యి పక్కన కాంబినేషన్ ఉంటుంది కదా. సో అలాగా తన కోసం ఆ చిన్న ప్లేట్ కొన్నాను, అందులో పెట్టించాను. ఇంకొచ్చేసి లంచ్కి అయితే ఇవాళ లెమన్ రైస్ చేయమని చెప్పాడు. కూర చేయాలంటే బెండకాయలు అవి ఇవి ఉన్నాయిలే, కానీ సరే రోజు అవే కూరగాయలతో ఏం పెడతాంలే అనేసి ముందు తాలింపు పెట్టేస్తున్నాను. నిమ్మకాయలు కూడా ఉన్నాయి ఇంట్లో. సో ముందు కాస్త తాలింపు పెట్టేసేసి కరివేపాకు వేసాను. హడావిడిగా చేస్తున్నాను, కానీ ఏదో పులిహోరలో సంథింగ్ ఏదో తక్కువగా కనిపిస్తున్నా అని ఆలోచిస్తే అప్పుడు గుర్తొచ్చింది, పల్లీలు మర్చిపోయాను కదా అని. అప్పుడు తర్వాత కరివేపాకు వేసాను. ఇంకా పచ్చిమిర్చి అయితే వేస్తే కొంచెం కారంగా ఉంటే ఒక్కొక్కసారి వదిలేస్తాడండి. ఎందుకు మళ్ళీ ఆ లంచ్ బాక్స్ అలాగే వెనక్కి వచ్చిందని దాన్ని స్కిప్ చేసేసి ప్రిపేర్ చేసి తనకి బాక్స్ పెట్టేసి పంపించేశాను. ఇంతేనండి, ఈ విధంగా మా సింపుల్ మార్నింగ్ రొటీన్ అనేది జరిగింది. ఓకేనా, చూసారా? నచ్చితే లైక్ చేసేయండి. ఓకే అండి, మన మార్నింగ్ రొటీన్ అయితే చూడడం అయిపోయింది కదా. ఎలా అనిపించింది మీకు? చాలా సింపుల్ తెలుగు మార్నింగ్ రొటీన్ అనమాట. మన తెలుగులలో యూజువల్ గా మీకు కనిపిస్తూ ఉండేటటువంటిదే, కాకపోతే మీకు చూస్తే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కదా. సో ఇవాళ మీతో షేర్ చేశాను. అండ్ మీతో ఒక మంచి విషయం ఇవాళ షేర్ చేయాలండి. అదేంటంటే, నేను ఇందాక నెట్ చూస్తూ ఉంటే నాకు ఒక మంచి కొటేషన్ కనిపించింది. ఇది నేను మీకు ఆల్రెడీ కమ్యూనిటీ ట్యాబ్ లో కూడా పోస్ట్ చేశాను. ఏంటంటే, ఎవరికో నచ్చినట్లు నువ్వు బ్రతికితే నీ జీవితం అంతా నటించాల్సి వస్తుంది, అదే నీకు నచ్చినట్లు బ్రతికితే నీ జీవితం ఆనందంగా ఉంటుంది. బాగా అనిపించింది. ఎందుకంటే వాళ్ళు చెప్పిన కొటేషన్ లో పద్ధతిగా మనం ఉంటే, కొంతమంది మైండ్ వాళ్ళు ఉండాలనుకునే విధానం కొద్దిగా సొసైటీకి వ్యతిరేకంగా ఉండొచ్చు, కొంతమందిది సొసైటీ పరంగా కరెక్ట్ గా ఉండొచ్చు. సో మనం ఇక్కడ నటించాలా జీవించాలా అనేది మనము మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని బట్టి ఆధారపడి ఉంటుంది అనమాట. ఏంటంటే కొంతమంది మోడర్న్ గా ఉండాలనుకుంటారు, బట్ స్టిల్ మన చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారా అని నార్మల్ గా ఉండడానికి ట్రై చేస్తారు. కొంతమంది ఎవరేమనుకుంటే నాకేంటి, నాకు నచ్చినట్టు నేను ఉంటానంటారు. సో మీరు యాజ్ ఎ సబ్స్క్రైబర్స్ గా, వ్యూవర్స్ గా, మీలో ఉన్న వాళ్ళు, మీలో ఎంతమంది ఈ కొటేషన్ అగ్రి చేస్తారు, మీలో ఎంతమంది దీన్ని పాటిస్తున్నారు అనేది నాకు కూడా చెప్పండి. ఎందుకంటే నిజం కదా, ఆ కొటేషన్ నాకు బాగా అనిపించింది. రియల్ గా మన మనసుకు నచ్చినట్టే మనం ఉంటే చాలా వరకు మనల్ని మిగతా వాళ్ళు డిఫరెంట్ గా ఫీల్ అవుతారేమో. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వేళ ఆలోచిస్తూ ఉంటాము. మరి మనలో ఎంతమంది జీవిస్తున్నాం, ఎంతమంది నటిస్తున్నాం అనేది కూడా మీరు నాకు చెప్పాలి. ఎందుకంటే ఎంతమంది అగ్రీ చేసి ఇది కరెక్ట్ అండి అని అంటారు అనేది కూడా తెలిస్తేనే కదా ఈ కొటేషన్ కి మీరు ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు అన్నది అర్థమైంది. ఏదో కొంచెం నచ్చింది నాకు, అందుకని మీతోటి షేర్ చేశాను. నిజం చెప్పండి, మనము ప్రతిరోజు జీవిస్తున్నామా, నటిస్తున్నామా? కదా, మన చుట్టుపక్కల వాళ్ళని బట్టి మనం నడుచుకోవాలి. కాబట్టి మీలో ఎంతమంది జీవిస్తున్నారు, ఎంతమంది నటిస్తున్నారు అనేది నాకు చెప్పండి. ఇంకా ఈ రోజైతే మార్నింగ్ రొటీన్ చూసేశారు. ఈ యొక్క మంచి కొటేషన్ గురించి మీతో మాట్లాడితే మీరు చెప్పే ఫీడ్బ్యాక్ ని బట్టి, ఎందుకంటే మొన్న ఉప్మా రవ్వకి ఇడ్లీ రవ్వకి మీలో ఎంత మంచి హ్యూజ్ రెస్పాన్స్, ప్రతి ఒక్కళ్ళు రియాక్ట్ అయ్యి దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మీరు ట్రై చేశారు అంటే ఈ విషయం మీద కూడా మీరు చక్కగా రియాక్ట్ అవుతారు, తప్పకుండా నాకు మంచి ఫీడ్బ్యాక్ ఇస్తారు అన్న నమ్మకంతో నేను మిమ్మల్ని అడగడం జరిగింది. ఫోర్స్ ఏం లేదులేండి, హ్యాపీగా వీడియో చూసారు, చెప్పాలనిపిస్తే జస్ట్ అట్లా కొంచెం కామెంట్ సెక్షన్ లోకి వచ్చి మీ గురించి మీకు ఏమనిపించిందో రాసేయండి. సో దట్ మిగతా వాళ్ళకి కూడా అర్థమవుతుంది కదా మన వీడియో చూసిన తర్వాత. అంతేనండి ఇవాళ బ్లాగ్, సింపుల్ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీకు చెప్పాను, నేను మంచి ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయాలంటే న్యూస్ పేపర్ కంటెంట్ కూడా లైక్ చేయాలని చెప్పాను. సో 2 సార్లు లైక్ కాదండి, రెండింటికి కలిపి ఒక లైక్ ఇస్తే చాలు. అలాగే మీ మంచి ఫీడ్బ్యాక్ నా కమెంట్స్ లో తెలియచేయండి. ఇలాగే
ఇంకా కొంచెం డిఫరెంట్గా మంచిగా మీకు వీడియోస్ చేయడానికి మంచి ఆలోచనతో నేను మీ ముందుకు వస్తాను. నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే మీరు కొత్త వాళ్ళైతేనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చి బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. బై బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.